ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఓ తెలుగు సినిమా 25 ఏళ్ల క్రిందట వచ్చి ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఆ మూవీలో స్పెషల్ సాంగ్స్ లేవు, ఎటువంటి రొమాంటిక్ సీన్స్ లేవు, అయినా సూపర్ హిట్ అయింది. ఓ తల్లి బిడ్డకు మధ్య ఉండే అనుబంధాన్ని, గౌరవాన్ని ఆ మూవీలో చూపించారు. అలాంటి మూవీ తెలుగులో ఏది వచ్చింది, ఎవరు చేశారు, దాని ప్రత్యేకత ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. దర్శకుడు సముద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో అనేక హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అయితే తాను రూపొందించిన మొదటి చిత్రం సింహరాశి విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2001లో విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఒక తల్లికి తన బిడ్డకు మధ్య ఉండే అనుబంధం, ఒక వ్యక్తి నైతిక విలువలు, ఆత్మగౌరవంతో జీవించే విధానాన్ని ఈ సినిమా సున్నితంగా చూపించింది. దర్శకుడు సముద్రకు ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయినట్లుగానే అనిపిస్తుందని తెలిపాడు. సింహరాశి కథానాయకుడు తన తల్లి తనకు తాకలేని పరిస్థితిలో ఉండగా ఇంకెవరూ తన శరీరాన్ని తాకకూడదని భీష్ముడిలా శపథం చేస్తారు. ఇటువంటి క్లిష్టమైన కథాంశాన్ని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేయడంలో దర్శకుడు సముద్ర విజయం సాధించారు. తమిళంలో సగటు చిత్రంగా నిలిచిన ఈ సినిమాను తెలుగులో పునర్నిర్మించడం సముద్రకు ఒక సవాల్గా నిలిచిందనే చెప్పొచ్చు. ఇక సింహరాశి సినిమా 95% మంది ఇది విజయవంతం కాదని భావించారట. కానీ సముద్ర తన ఆలోచనను నమ్మినట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో రొమాన్స్ సీన్స్ లేవు, తమిళంలోనే హిట్ కాలేదు, ఇక్కడేమవుతుంది అనుకున్నారట. కానీ ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గీతా రచయిత సీతారామ శాస్త్రి ఈ చిత్రాన్ని ఎంతోగానో అభినందించారు. అమ్మ సెంటిమెంట్ అద్భుతంగా ఉంది, హీరో క్యారెక్టరైజేషన్ ఎక్స్ట్రాడినరీ గా ఉంది, గొప్ప లవ్ స్టోరీ ఉంది అని సీతారామ శాస్త్రి చెప్పారని సముద్ర తెలిపారు. సింహరాశిలో అనేక హృదయ విదారక సన్నివేశాలు ఉన్నాయి. ఉదాహరణకు చిన్న పిల్లాన్ని అన్నం పంతిలోంచి లేపి అంటరాన్ని వాడివి అని బయటకు తీసుకెళ్లి రాగముద్ద పెట్టే సన్నివేశమైతే ప్రేక్షకులను కదిలించింది. అలాగే తల్లి చనిపోయినప్పుడు చివరిసారి ఆమె ముఖం చూడలేకపోయే సన్నివేశం కూడా ఎంత మందిని కంటతడి పెట్టించాయో చెప్పనక్కర్లేదు. అలా సింహరాశిలో చాలా సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. బ్రహ్మానందం మెరుపు తీగ పాత్రలో అందించిన కామెడీ కూడా సినిమా విజయానికి కీలక పాత్ర పోషించింది, వీక్షకులను ఆకర్షించింది. సినిమాలోని పాత్రల ఎంపికలో దర్శకుడు జాగ్రత్త వహించారు. విజయ్ కుమార్ తల్లి పాత్రను తమిళం నుండే తీసుకున్నారట. అయితే హీరోయిన్ సాక్షి శివానంద్ను ఒక హోమ్లీ క్యారెక్టర్ లో చూపించి ఆమె మునుపటి గ్లామర్ పాత్రలకు భిన్నంగా చిత్రీకరించారు. దర్శకుడు సముద్ర తన తొలి సినిమా సింహరాశి మొదటి రోజు దేవి థియేటర్లో చూశారట. అప్పట్లో లభించిన హిట్ టాక్ తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక నిర్మాత ఆర్బి చౌదరి కూడా సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారని సముద్ర తెలిపారు. ఒక సినిమా జీవితాంతం గుర్తుండేలా ఉండాలనే సముద్ర ఆకాంక్ష సింహరాశితో నెరవేరిందని తెలిపారు.